బేహద్ పరం మహాశాంతి. అనంతబాయి అంటున్నారు, పార్వతీమాత కంటే ముందు సతీదేవి యజ్ఞకొండల్లో తన్ను తాము స్వాహ చేసుకున్నారు. మరి కేవలం శివుడికి ఆహ్వానం పంపలేదనేగా. మీరు ఆలోచించండి, థర్డ్ ఐ ఆ రోజుల్లోనే ఉంటే సంఘటన ముందుగానే చూసేవాడుగా శివుడు. మరి సతీదేవి కూడా చూసేది కదా. మరి దేవతలకు కూడా కర్మ బంధనాలు కట్టుబడి ఉంటూ ఉంటారు. శంకరుడు కూడా సతీదేవి అగ్ని ఆహుతి అయిపోయిన తర్వాత ఫీలింగ్లోకి వచ్చి, కోపంలోకి వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అందుకే చాలా ఇది పెద్ద ప్రశ్న, ఎవరు దీన్ని ఆపలేకపోయారు. మనం ఆలోచించడం, మనం అలా అనం. మన దేవతలే వ్యతిరేకంగా ఏం మాట్లాడతాం? అయితే మన దేవతలకు మన సనాతన ధర్మాత్మలు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. రాముడు వచ్చినప్పుడు సీతను కూడా అగ్ని పరీక్ష నుండి ఆపలేకపోయాడు. ఆమెకి అగ్ని పరీక్ష ఇవ్వాల్సి వచ్చింది. అవును, శంకరుడు కూడా పార్వతిని రక్షించలేకపోయాడు. భగవంతుడే స్వయంగా తన భార్యల్ని ఆపలేనప్పుడు మీరు ఆలోచించండి, కర్మ బంధన ఎంత బలీయంగా ఉంటుందో. మనం అంటాము, మందిరాల్లోకి వెళ్ళి చేతులు జోడించి భగవంతుడు నన్ను కాపాడు అని. కాపాడతారా? ఇది కనిపించటం లేదు కదా, అర్థం కావటంలా మనకు కూడా. మన హిందువులమని ఇది చెప్పడం తప్పు అవుతుందేమో, నాకైతే తెలియదు. కర్మ సిద్ధాంతం గురించి అర్థం చేయించడానికి ఈ పాయింట్ నేను తీసుకున్నా. అంటే కృష్ణుడైనా సరే, రాముడైనా సరే, శివుడైనా సరే, మరి కర్మ బంధనకి డ్రామా అనుసారంగా ఈ బ్రహ్మాండంలో వాళ్ళు దానికే బందీకృతం అయి ఉన్నారు అంటున్నారు. మరి వారి కుటుంబాల్లో ఏం జరుగుతుందో వారు ఆపలేకపోయారు. ఇప్పుడు కృష్ణుడు తల్లి జైల్లో ఉన్నది, బంధించబడి ఉంది. ఏం జరుగుతుంది? ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? కర్మలు ఎవరు ఆపలేకపోయారు కదా. మరి ఆమె కూడా 14 ఏళ్ళు తన కొడుకుని అక్కడికి యశోద దగ్గరికి పంపింది. పిల్లవాడి యొక్క ప్రేమను పొందలేకపోయింది. దానికి కృష్ణుని అడుగుద్దు ఒకసారి, మరి కృష్ణ, నువ్వు దేవుడివి అంటారు కదా, ఎందుకు నాకు ఈ శోభ, ఎందుకు నాకు ఈ దుఃఖము, నువ్వు అక్కడ ఎందుకు పెరిగావు, రావాలనుకుంటే నువ్వు రాలేవా అంటే, అమ్మా, పూర్వజన్మలో నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపించావు, దానికి ఇది శిక్ష అన్నాడు. అంటే నేనెవరు, మరి యశోద ఎవరు అని అడిగింది. యశోద మరి కౌసల్య, నువ్వు కైకేవి, కాబట్టి నువ్వు నన్ను పంపించేశావు, ఆమెకు దూరం చేశావు, ఇప్పుడు నీకు దూరమై ఆమెకు దగ్గర అయ్యాను అని చెప్పడం జరిగింది. అంటే కర్మ బంధన అది సత్యం చెప్పడానికి దేవతల్ని మనం ఇట్లా ఉపయోగించుకోవడం తప్ప వాళ్ళు తప్పులు ఎంచడం లేదు. ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం అప్పగించారు, వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి.